పెట్రోలు డీజిల్పై ₹3 పైచిలుకు అనేది పెంచారు. దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన్ని ఈరోజు నిరసన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఓ పక్క నుంచి ఇరాన్కి ఇజ్రాయెల్ మరి ఏదైతే అమెరికా దాడులు జరుగుతున్న దాడుల్లోనే అంటే ఆయిల్ నిక్షేపాలు అనేది ఇబ్బంది లేదు, నిక్షేపాలు అనేది ఉన్నాయి అనేది ఓ పక్క చెబుతూ మరి యుద్ధం జరుగుతున్నప్పుడు వంట గ్యాస్ మీద ఒక ₹60 పెంచారు. కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో ₹997 అనేది పెంచడం జరిగింది. నిన్న ఆయన హైదరాబాద్ వెళ్ళాడు 3 రోజుల క్రితం. హైదరాబాద్ వెళ్ళి ప్రజలకు ఏం సందేశం ఇచ్చారంటే సంవత్సరం కాలం అనేది అంతా కూడా బంగారం కొనుగోలు చేయొద్దు, ఎందుకంటే బంగారం అనేది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ ఏదైతే వాడుతున్నారో ఆయిల్కి సంబంధించి ఈ ద్విచక్ర వాహనాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆలోచన చేసి వాడండి, ఎక్కువగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ బళ్ళే వాడండి అనేది ఏదో సందేశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ బంగారం మీద 6% ఉన్నదాన్ని 15% అనేది సుంకం అనేది పెంచారు దిగుమతి మీద. ఈరోజు అంటే పెట్రోలు డీజిల్ అనేది ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కానీ ఇతర రంగాలకు సంబంధించి చాలామంది వాడుతారు. రెండోది ఈ మోటార్ రంగం ఏదైతే ఉందో ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా వాడుతారు. రాష్ట్ర గవర్నమెంట్ అనేది శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత వాళ్ళకి 60% దాకా కూడా ఆదాయం తగ్గిపోయింది. ఈరోజు ఈ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువు ధరలకు రెక్కలు వచ్చి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అర్ధరాత్రి నుంచి పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు ఒక పక్క నుంచి తగ్గించాలనేది డిమాండ్ చేస్తున్నాం. రెండోది మీరు ఆయిల్ నిల్వలు కూడా 60 రోజుల దాకా వస్తాయనేది నిన్న ఏదైతే మన గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్బీఐ గవర్నర్ గారు ఆయన కూడా అదే విషయం అనేది చెప్పుకొచ్చారు. ఎల్పీజీ అనేది 45 రోజుల దాకా వస్తుంది అంటున్నారు. మరి తర్వాత పరిస్థితి ఏంటి? మీరు ఉక్రెయిన్ యుద్ధం పక్క నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే మరి దీనికి సంబంధించి ఆయిల్ నిల్వలు ఉన్నాయనే పెద్ద మనిషి ఈరోజు ఆయిల్ లేదు అనేది 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకేసారి ప్రజలపై బాంబు వేసే విధంగా ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడూ కూడా ₹3 చిల్లర అనేది పెరగలేదు. ఈరోజు అంటే ఈ రోజుతోటే అది అది అంతం కాదు, ఆరంభం కూడా ఇంకెంత పెరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఎప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీని నిలబెట్టుకొని పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు అనేది బేషరతుగా దాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముంబై కానీ ఢిల్లీ కానీ ఆ నగరాల్లో ట్యాక్స్ అనేది 9 లక్షల కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నాయి. దాని ముందు వాళ్ళ దగ్గర మీరు వసూలు చేయండి. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారం వేయడం అనేది చాలా సిగ్గుమాలిన పని అనేది ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వెంటనే బేషరతుగా పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఏదో పెట్రోల్ డీజిల్పై పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ మీద పడింది, ఇది రవాణా వ్యవస్థ మీద పడి మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో వంట గ్యాస్ కూడా పెంచుతామన్నారు. ఒకవైపు వికసిత భారత్ అని చెప్పి భారతదేశం అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని చెప్పేసి దీన్నే రోల్ మోడల్గా తీసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూనే ఈరోజు పురోగమనం వైపు పోయి తిరోగమనం వైపు నడిపిస్తుంటే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన హైదరాబాద్లో చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అది బంగారం ధరలు కొనకండి, ఇంధనం అది కూడా గ్యాజులు డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా పొదుపుగా వాడండి అని చెప్తూనే ఆయన ఆచరించకుండా ఆయన ఒక కాన్వాయ్ వెళ్ళినట్టయితే ఒక 50 కాన్వాయ్లు కూడా దాన్ని వెళ్తున్నాయి. ఫస్ట్ ముందు ప్రధానమంత్రి గారు దాన్ని ఆచరించాలి, పొదుపు చూపించాలి, తర్వాత ప్రజలతో మాట్లాడాలి. ఏదైతే పెంచారో తక్షణమే గ్యాసు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.